పునరుత్పాదక ఇంధనం, పంప్డ్ స్టోరేజ్ పవర్, హరిత హైడ్రోజన్ మరియు దాని ఉత్పన్నాలను ప్రోత్సహించడానికి కొత్త విధానం మార్గాన్ని సుగమం చేస్తుంది. అంతేకాక రాష్ట్రాన్ని పెట్టుబడులు ఆకర్షించే గమ్యస్థానంగా కూడా మారుస్తుంది. మా ప్రభుత్వం ఆక్వా రైతులకు తక్కువ ధరకే విద్యుత్తును సరఫరా చేస్తూ షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల వారి కాలనీలో ప్రతి ఇంటికి నెలకు 400 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తోంది. ధోబీ ఘాట్లకు అలాగే దారిద్ర్య రేఖకు దిగువనున్న రజక సామాజిక వర్గం వారు నిర్వహిస్తున్న లాండ్రీలకు, దారిద్ర్య రేఖకు దిగువనున్న నాయీ బ్రాహ్మణులు చౌరశాలలకు, దారిద్ర్య రేఖకు దిగువనున్న స్వర్ణకారుల దుకాణాలకు, దారిద్ర్య రేఖకు దిగువనున్న అత్యంత వెనుకబడిన కులాలకు మరియు చేనేత కార్మికులకు ఉచితంగా లేదా రాయితీపై విద్యుత్ అందించబడుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఇంధన శాఖకు 8,207 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.